అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి ఛానల్లో స్వాగతం. ఈరోజు మనం జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. జున్ను పాలు ఇవి. ఒక గ్లాస్ జున్ను పాలు, దాంట్లోకి హాఫ్ గ్లాస్ మామూలు పాలు. అంటే జున్ను గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ మామూలు పాలు కలుపుకుందాం. దాంట్లోకి ఇది యాలక్కాయ పొడి, మిరియాల పొడి, హాఫ్ గ్లాసు బెల్లం నీళ్ళు వేసి నానబెట్టి బెల్లం కరగబెట్టి అప్పుడు ఇవన్నీ గిన్నెలో కలుపుకుందాం. పాలు జున్ను పాలు ఒక గ్లాసు పోస్తున్నాం. ఏదైనా ఫస్ట్ రోజు సెకండ్ రోజు అయితేనే మీరు పాలు కలుపుకోండి, మామూలు పాలు. లేకపోతే అక్కర్లేదండి, లేకపోతే పలచగా ఉంటుంది తినటానికి. ఫస్ట్ రోజు సెకండ్ రోజు పాలు అయితేనే మనం పాలు కలుపుకోవాలి. ఇట్లా పాలు కలుపుకున్నాక దీంట్లోకి బెల్లం వడగట్టేద్దాం. ఈ గ్లాస్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా బెల్లం. ఎందుకంటే వడగడుతుంది, నేను ఇసుక అవన్నీ ఉంటాయండి, కొంతమంది అలా వేస్తారు, వేసుకోవచ్చు. బెల్లంలో ఇసుక తగులుతుంది, చిన్న చిన్న నలకలు కూడా ఉంటాయి. కొద్దిగా ఒక చిటికెడు నీళ్ళు వేసి అట్లా కరగబెట్టి పెట్టామనుకోండి బాగుంటుంది. దీంట్లోకి యాలక్కాయ పొడి ఒక స్పూను, ఒక స్పూను మిరియాల పొడి చాలు వేసి దీన్ని బాగా ఇట్లా కలిదిప్పి ఇట్లా బాగా కలిదిప్పి యాలక్కాయ పొడి కలిసేటట్టు కలిదిప్పి కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. పోసుకొని ఆ నీళ్ళల్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. అడగంటకుండా బాగా వస్తుంది జున్ను. అట్లా పెట్టేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మూత పెట్టుకోవటమే. జున్ను రెడీ అండి. ఇది అయిపోయింది. ఆవిరి మీద వండాను. ఇదిగో ఇట్లా ముక్కల్లాగా ఇట్లా కట్ చేసి ఇదిగోండి ముక్క తీస్తున్నా చూడండి. ఇది రెడీ జున్ను. ఒక పాలు ఫస్ట్ రోజు రెండో రోజు పాలకైతేనే మీరు పాలు కలుపుకోండి, లేకపోతే మూడో రోజు పాలు అయితే అక్కర్లేదు పాలు జున్ను పాలకి. ఇది రెండో రోజు పాలు ఫస్ట్ రోజు పాలు నాకైతే తెలీదు, కానీ ఒక అర గ్లాస్కి అర గ్లాసు మామూలు పాలు కలిపాను, ఒక అర గ్లాసు బెల్లం కలిపాను. మనం దీంట్లో యాలకుల పొడి మిరియాల పొడి అంతే, ఆవిరి మీద వండుకోవడమే. రెడీ జున్ను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అందరికీ.